హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోహోల్ బాబు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది. మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో అంతకంటే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంట్లోనే తయారు చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకున్నాను. అలాగే 1 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా మసాలా పట్టేలా కలుపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టమే. అలా మసాలా పట్టించిన చికెన్ని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ను కూడా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. ముందుగానే నానబెట్టుకోవాలి. చికెన్ని పక్కన పెట్టిన వెంటనే రైస్ను కూడా నానబెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాను. నా దగ్గర వచ్చేసి ఈ గిన్నె ఉంది, సో దీనిలోనే చేస్తున్నాను. మీరు కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవడం బెటరు. అప్పుడు బిర్యానీ అడుగంటకుండా ఉంటుంది. అడుగు మందంగా ఉండాలి. తర్వాత నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నేను మ్యాక్సిమం బిర్యానీ నెయ్యితోనే చేస్తాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాను. మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకును కూడా యాడ్ చేసుకొని వాటితో పాటు వీటిని కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర బాగా వేయించిన తర్వాత టమాటాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టమాటే తీసుకున్నాను. మీరు కావాలంటే 2-3 కూడా తీసుకోవచ్చు. టమాటా కూడా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్ ఉడికేలోపు మన రైస్కి సరిపడే వాటర్ని పక్కన గిన్నెలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 కప్పుల రైస్కి 8 కప్పుల వాటర్ని అయితే తీసుకున్నాను. నార్మల్గా అయితే 1 కప్పుకి 1.5 కప్ సరిపోతుంది. నాకు పిల్లలు ఉన్నారు కదా, కొంచెం పలుగ్గా ఉంటే తినలేరని చెప్పి 1/2 కప్పు వాటర్ అయితే ఎక్స్ట్రా వేశాను. 15 మినిట్స్ తర్వాత ఈ ఉడికిన చికెన్ ముక్కలు ఉంటాయి కదా, వీటిని మాత్రం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని గ్రేవీని అందులోనే ఉంచేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని మన రైస్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్లో ఎంత వాటర్ ఉందో. ఆల్మోస్ట్ రైస్ 70% ఉడికే టైంలో రైస్లో వాటర్ కూడా ఉంటుంది కదా, అప్పుడే చికెన్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఆవిరి బయటకు పోకుండా మూత పైన బరువు అయింది అయితే పెట్టేశాను. 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. రైస్లో ఎలాంటి వాటర్ లేవు, రైస్ బాగా కుక్ అయిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి దమ్ పోయేంత వరకు 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. లేదు ఇంకా రైస్ కుక్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోండి. తర్వాత కూడా 20 మినిట్స్ దమ్ పోయేంత వరకు పక్కన పెట్టుకొని అప్పుడు సర్వ్ చేసుకోండి. అప్పుడు రైస్ కొంచెం పలుగ్గా వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.